కానీ చాలామంది రైటర్స్ అసంతృప్తి వెళ్ళగక్కేది ఏంటంటే క్రెడిట్ అంతా డైరెక్టర్ పట్టుకెళ్ళిపోతున్నాడు, కనీసం మాకు రావాల్సిన క్రెడిట్ రావట్లేదని చెప్పేసి చాలామంది రైటర్లు మదన పడుతుంటారు. అవును, అంటే నేను బేసిక్గా నేనే రాసుకుంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంటే మీరు రైటర్గా ఉన్నప్పుడు చెప్తున్నాను. రైటర్గా ఉన్నప్పుడు నేను ఇంకా కొన్ని జరుగుతున్నప్పుడు మనం అవి మనం పెట్టుకునేది ఎందుకో మన పని చేస్తే అది తెలుసు కదా మనకి ఇంతే ఇవ్వగలరని. సో ఇంకా అంటే అవతల డైరెక్టర్స్ దీన్ని బట్టి కూడా డెసిషన్స్ బట్టి. ఇప్పుడు నేను ఇందాక చాలా మంచి టైటిల్ పెట్టారని అడిగారు, 2-3 చోట్ల అడిగితే ఇంతకుముందు పెట్టిన టైటిల్ అన్నీ నేనేనండి, ఈ టైటిల్ నేను పెట్టలేదు, పవన్ రంగవల్లి డైరెక్టర్ పెట్టాడని నేను ఓపెన్గా, ఎందుకంటే తన క్రెడిట్ తంది. సో అట్లా నేనైతే నాలాంటి రైటర్ పనిచేస్తే నేనైతే ఐ విల్ గివ్ క్రెడిట్ టు వంశీన్ రైటర్ పనిచేశారు, సతీష్ అని మా అసోసియేట్. సో అట్లా నేను స్క్రీన్ మీద కానీ ఎవరైనా ఇప్పుడు హీరో గారు వచ్చి అబ్బాయి డైలాగ్ అదిరిపోయిందంటే ఇది నేను కాదు సార్, వంశీ చెప్పాడు, ఈ డైలాగ్ భలే ఉందంటే ఇది నాది కాదు సార్, అది పవన్ది, ఇది నాదే సార్ అంటే అంటున్నా. ఏదైనా ఒక చిన్న విషయాన్ని నేను లైక్ చేసినా సరే అది ఎవరిదో వాళ్ళకి నేనైతే ఇచ్చేస్తాను. కానీ కొంతమంది అందరి క్రెడిట్ని వాళ్ళ బ్యాగ్లో వేసుకోవడానికి ట్రై చేస్తుంటారు, అదంతా కాంప్లెక్స్తో వచ్చిందంటారు కదండి. అది డిపెండ్స్ అండి వాళ్ళకి ఎలాంటి ఇది ఉందో మనకు తెలియదు. అంటే రైటర్గా మీరు అంటే ఎకనామికల్గా మీరు ఓకేనా సార్ ఆ రోజుల్లో మీకు ఇచ్చిన అమౌంట్? ఆ రోజుల్లో నాకు ఫ్యామిలీ సపోర్ట్ ఉండే, మా ఫాదర్ టీటీడీ ఎంప్లాయీ, సో బ్రదర్ కూడా వర్క్ చేస్తున్నాడు తిరుపతిలో. సో ఫ్యామిలీ సపోర్ట్ ఉండే, నాకు ఇక్కడ వచ్చిన డబ్బులతో సరిపోయేది కాదు. పైగా నేనున్న రూమ్ అప్పుడు ఎంత 750 రూపాయలు రెంట్, ఒక పూటకి రైస్ పెట్టుకుంటే 10 రూపాయలు ఉంటే కూరలు వచ్చేవి. సో ఒక 2500 3000 సరిపోయేది నెలకి. సొంత స్ట్రగుల్ ఏమి అవ్వలేదు, దాని తగినట్టే లైఫ్ని డిజైన్ చేసుకున్నాను. రైటర్గా మీరు బాగా ప్రౌడ్ మూమెంట్ ఏంటి సార్ రైటర్గా? నేను శైలజలో పెళ్ళైన తర్వాత కూతురుని ఇంకొకళ్ళ ఇంటికి పంపించాలని ఎవడు రాశాడు కానీ ఖచ్చితంగా వాడు కూతురు అయితే పుట్టుండదు అనే డైలాగ్ రాసినప్పుడే సూపర్ కిక్ వచ్చింది. సరే మనకి రాసింది మనకి బాగా. సో సమీర్ రెడ్డి గారు దానికి సినిమాటోగ్రఫీ, సో కరెక్ట్గా షార్ట్ తీస్తున్నాను సత్యరాజు రామ్ గారు ఉన్నప్పుడు. ఆ షార్ట్ అయిపోగానే ఆ డైలాగ్ అయిపోగానే లేచి టకటకని కెమెరా వదిలేసి వెళ్ళి పక్కకి వెళ్ళి ఇలా ఏడ్చాడు ఆయన. అంటే ఆయన డాటర్ ఉన్నారు, సో ఇమీడియట్గా ఆయన కనెక్ట్ అయింది. సో అలాగే చిత్రలహరిలో ఇంటర్వెల్ సీక్వెన్స్లో ఆ అమ్మాయి వచ్చి నీకు నాకు సెట్ అవ్వదు, ఇలా అయితే మనం ఇది అవుతాం, మొత్తం ఎక్స్ప్లెనేషన్ విడిపోయే ముందు చెప్తారు కదా, బ్రేకప్ అయ్యే ముందు అంతా చెప్పిన తర్వాత నేను వెళ్తానంటది అమ్మాయి, అంటే నువ్వు వెళ్ళిపోయి చాలాసేపు అయింది అంటాడు. సో దానికి అందరికీ నచ్చింది. పూరి గారు మనకి కామన్గా తెలిసిన ఆయనకి తెలిసిన వాళ్ళు, నేను తెలిసిన వాళ్ళు ఫోన్ చేసి అమ్మ భలే రాశాడు అసలు, ఒక్క మాటలో సూపర్ అని మళ్ళీ నాకు ఫోన్ కూడా చేశారు. ఎట్లా రాసావు అసలు ఆ డైలాగ్ అదిరిపోయింది అది, ఎందుకంటే ఆయన ఎక్స్ట్రాడినరీ రైటర్, ఆయన సింగిల్ లైనర్లే చాలా ఎట్లా కిషోర్ ఒక్క మాటలో భలే నచ్చింది నాకు అమ్మ అంతా అనిపించింది. రెండు ఇది అది ఇంకా కొన్ని ఉంటాయి, కుర్రాళ్ళు చెప్తూ ఉంటారు చిత్రలహరిలో, స్విగ్గీలో పెట్టిన ఆర్డర్ కృష్ణారావు ఇంట్లో కూర్చుంటే గంటలో రావడానికి సక్సెస్ టైం పడుతుంది, ఇవన్నీ క్యాజువల్గా వచ్చేసినాయి. ఈ ఫాదర్ డైలాగు నువ్వు వెళ్ళిపోయింది అనేది కొంచెం అది ఎక్కువ ఇదైన తర్వాత వచ్చింది.